మంది ఉన్నారా ఇప్పుడున్న ప్రపంచంలో. మానవత్వం లేదు, నశించిపోయిన వ్యక్తులు ఎక్కువైపోయారు. కాబట్టి ఇలా పవన్ కళ్యాణ్ లాంటి సాయం చేసేవాడిని, మాయవత్వంతో మాట్లాడినివ్వండి, సాయం చేసేవాడిని సాయం చేయనివ్వండి. అంతేగాని మీ నికృష్టమైనటువంటి సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇష్టానుసారంగా ఆధారాలన్నీ ఆరోపణలు చేస్తూ వేళ వెధవలుగా మారిపోకండి. సార్, తెలంగాణకి విపత్తు వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్నారు. అలాంటి వ్యక్తిని ఇలాంటి మాట్లాడినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అసలు చాలా బాధేస్తుందండి. ఇప్పుడు సాయం చేసే చేతులు చాలా తక్కువ ఉన్నాయి, చేతులు చాలా తక్కువ ఉన్నాయి, కానీ దోపిడీ చేసే వ్యక్తులు ఎక్కువ ఉన్నారు. సాయం చేసే చేతులు తక్కువైపోయి దోపిడీ చేసే వ్యక్తులు ఎక్కువైపోయారు. ఈవేళ నిన్న మొన్న ఈవేళ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరో కొంతమంది రానివ్వను, వస్తే కుత్తుకు మీద కాలేజ్ తొక్కుతామన్నారు. ఏమన్నాడు? ఇది మీ అయ్యే జాగీరా అన్నారు. ఇది మా అయ్య జాగీరే, మా తాతల జాగీరే అని చెప్తున్నారు. మీ తాతల జాగీర్ అయినంత మాత్రాన వేళ 4 కోట్ల మంది ప్రజల మనోభావాల మీద దెబ్బ కొడుతూ రాజకీయ నాయకులుగా చలామణి అవుతూ వేళ దోపిడీకి పాల్పడుతున్నారు. మా అయ్య జాగీర్ అని మీ ఇష్టానుసారంగా రాజకీయాల్లోకి వచ్చి దోపిడీ చేస్తే చూస్తూ ఊరుకోవాలా? సమాజం గురించి ఆలోచించేవాడు, దేశం గురించి ఆలోచించేవాడు దోపిడీని సహించడు. పవన్ కళ్యాణ్ గారు వేళ తెలంగాణ వచ్చిన తర్వాత ఏ కుటుంబాలు బాగుపడ్డాయో తెలియదు ఎవరికి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళిపోయారో తెలీదా? వేళ 100 కోట్లు 1000 కోట్లు. ఒక ఆమె అయితే ఒక నాయకుడు కూతురు బ్యూటీ పార్లర్ పెట్టుకున్నది, వేళ రాజభవంతి కట్టుకున్నది, 100 ఎకరాల భూమి కొనుక్కున్నది, పెద్ద పెద్ద ప్యాలెస్ కట్టుకున్నది. మరి ఎలా వచ్చేసి ఇవన్నీ బ్యూటీ పార్లర్లో సంపాదించారా? ప్రజాసేవ అంటే సమాజానికి ఉపయోగపడాలా, అంతేగాని సెంటిమెంట్ను ఉపయోగించుకుని 4 కోట్ల మంది తెలంగాణ వ్యక్తులపైన సెంటిమెంట్ను ఉపయోగించుకుని కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుని ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించారా? 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. తెలియని ఎవరికి ఏవేవో మాయమాటలు చెప్పి పవన్ కళ్యాణ్ తిట్టినంత మాత్రాన ఎవరో 4 తెలంగాణలోకి వచ్చి పవన్ కళ్యాణ్ ఏదో చేసేస్తాడు, మా ఆత్మగౌరవం, మా బలిదానం, ఇవన్నీ కబుర్లు చెప్పండి బాబు. జరుగుతున్నటువంటి దోపిడీ పైన మాట్లాడండి. వేళ ఎవడు బాగుపడ్డాడు? ఈ రాజకీయ నాయకులు వీళ్ళు చూడండి ప్రజలను ఎంత మోసం చేస్తున్నారో. వాళ్ళ అయ్య జాగీరా అంట ఈ 4 కోట్ల మంది కూడా. ఈ 4 కోట్ల మంది వాళ్ళ అయ్య జాగీరే, ఈ 4 కోట్ల మంది ఆస్తులు వాళ్ళ అయ్య జాగీరే. అందుకే మేము దోసుకుంటున్నాం, మీరు ఎవరో మాట్లాడకండి. అంటే మన వాళ్ళైతే ఆస్ట్రేలియాలో మనం వెళ్ళిపోయి ఇల్లు కట్టుకోవచ్చు, అక్కడ పోటీ చేసి పదవులు పొందొచ్చు, అమెరికాలో పోటీలు చేసి పదవులు పొందొచ్చు, అమెరికాలో ఇల్లు కట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఒక తెలుగువాడు పక్క తెలుగువాడు ఈ రాష్ట్రానికి రానివ్వము, మా అయ్య జాగీరు మాది.